కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ఖర్గే, కేసీ వేణుగోపాల్ను కోరారు. అలాగే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలన్నారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ప్రాధాన్యం ఇవ్వాలని జానారెడ్డి పేర్కొన్నారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి చెప్పండి, ఇటు కాంగ్రెస్ అధిష్టానానికి జానారెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ ఏంటి? రంగారెడ్డి, హైదరాబాద్ ఉమ్మడి జిల్లాలకు ఇప్పటికీ మంత్రివర్గ విస్తరణలో మంత్రి పదవిలో ప్రాధాన్యత లేకుండా పోయింది. ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గ విస్తరణ 1-2 రోజుల్లో జరుగుతుందనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ఆ రంగారెడ్డి నుంచి మంత్రి పదవులు ఆశిస్తున్నారు. మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా జాతీయ నాయకత్వాన్ని కలిశారు. అదేవిధంగా ఇక్కడ తెలంగాణలో హైదరాబాదు, రంగారెడ్డిలో నివసించే వాళ్ళు 42% హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాలోనే నివాసం ఉంటారు. ఖచ్చితంగా మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది కూడా మల్రెడ్డి రంగారెడ్డి, అదేవిధంగా రామ్మోహన్ రెడ్డి హైకమాండ్ కూడా విజ్ఞప్తి చేశారు. ఈ యొక్క నేపథ్యంలో సీనియర్ నేత జానారెడ్డి కూడా లేఖ రాశారు. ఎందుకంటే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు, మంత్రివర్గ విస్తరణలో ఖచ్చితంగా హైదరాబాద్ కు, రంగారెడ్డికి ప్రాధాన్యత ఇవ్వాలి అనేది కూడా లేఖ రాశారు. అయితే ఇప్పటికే ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది ఈ యొక్క మంత్రివర్గ విస్తరణలో ఎవరెవరికి అవకాశాలు వస్తాయి అనేది కూడా పెద్ద ఎత్తున ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున లీకేజీలు కూడా వచ్చాయి. ఈ యొక్క నేపథ్యంలో రంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్ కు నుంచి మంత్రి పదవి ఆశిస్తున్న వాళ్ళ పేర్లు ఈ లీకేజ్ లో రాలేదు. ఈ యొక్క నేపథ్యంలో ఖచ్చితంగా వాళ్లకు ప్రాధాన్యత కల్పించాలనేది కూడా జానారెడ్డి, కేసీ వేణుగోపాల్ కి, అదేవిధంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి లేఖ రాశారు. అయితే మిగతా జిల్లాలకు ప్రాతినిధ్యం ఉంది, ప్రాతినిధ్యం ఉన్న జిల్లాలలోనే మళ్ళీ మంత్రివర్గ విస్తరణలో పేర్లు కనబడుతున్నాయి. అయితే ఆ ఉమ్మడి ఆదిలాబాద్ గాని, ఉమ్మడి నిజామాబాద్ గాని, ఉమ్మడి హైదరాబాద్ గాని, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఈ యొక్క జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించాలనేది కూడా సీనియర్ నేత జానారెడ్డి హైకమాండ్ కు లేఖ రాశారు. మరి ఈ యొక్క హైకమాండ్ ఏ రకంగా స్పందిస్తుందో మొత్తానికైతే చూడాలి. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.